ఎస్ నమస్తే అండి, వెల్కమ్ టు సురేష్ హిందీ అకాడమీ. మరి ఈ వీడియోలో మనం అతి ముఖ్యమైనటువంటి ఒక జీకే టాపిక్ తెలుసుకోబోతున్నాం. అదే ప్రపంచంలోని ప్రసిద్ధ నదులు, ఆ నదీ తీరాన కలిగినటువంటి ప్రసిద్ధ పట్టణాలు. విశ్వమే నదీ కినారే పర్ షహర్, విశ్వమే నదీ కినారే పర్ షహర్ అనేటటువంటి టాపిక్ అండి. సో మరి ఇది గుర్తుండాలంటే వరల్డ్ మ్యాప్ పైన ఒక ఐడియా ఉండాలి. ఏ దేశం ఎక్కడుంది, ఏ ఖండంలో ఉంది, సో మరి అదేవిధంగా నది ఎక్కడుంది అన్నటువంటి ఐడియా ఉంటే సో కొంతవరకు బాగా మనం ఐడియా ప్రకారంగా చేయగలిగే అవకాశం ఉంది. మరి దీనికోసం మనము ఈ మ్యాప్ని బ్యాక్గ్రౌండ్లో ప్లే చేస్తూ మీకు ఎక్స్ప్లెయిన్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తాను, జాగ్రత్తగా గమనించండి. ఎస్, మొదటిగా సో ఫస్ట్ పట్టణము బాన్ అండి. బాన్ అనేటటువంటిది జర్మనీలో ఉంటుందండి. బాన్ అనేటటువంటిది రైన్ అనేటటువంటి నదీ తీరాన ఉంటుందండి. బాన్ అనేటటువంటి పట్టణము రైన్ అంటే వర్షం, బాన్ అంటే వాన అని గుర్తుపెట్టుకోండి. సో ఎక్కడ ఉంటుందంటే ఇది జర్మనీ అనుకోండి, ఇది జర్మనీ అండి. సో ఈ జర్మనీ దగ్గర వెనకాల బ్లింక్ అవుతోంది కదా, సో ఇక్కడ గుర్తు చూడండి, ఒక్కసారి గుర్తు బ్లింక్ అవుతోంది కదా, సో అది జర్మనీ ఉండేటటువంటి ఏరియా అండి. అక్కడ ఉంటుంది రైన్ నది. ఇక తర్వాత బుడాపెస్ట్ అండి. బుడాపెస్ట్ అనేటటువంటిది, సో ఇది హంగేరీ యొక్క రాజధాని అండి, బుడాపెస్ట్ అనేటటువంటిది. మరి ఇది ఏ నదీ తీరాన ఉంది అంటే డాన్యూబ్ అనేటటువంటి నదీ తీరాన ఉంటుందండి. డాన్యూబ్ ఎలా గుర్తుపెట్టుకుంటారు? బుడాపెస్ట్లో బుడా అంటే ముసలివాడు. సో డాన్ బన్ గయా, డాన్యూబ్ బన్ గయా, బుడ్డా డాన్ అని గుర్తుపెట్టుకోండి. ఇక తర్వాత గ్లాస్కో, ఇది యూకే అంటే యునైటెడ్ కింగ్డమ్, సో ఇంగ్లాండ్లో ఉంటుందండి గ్లాస్కో అనేటటువంటిది. ఇది క్లైడ్ అనేటటువంటి నదీ తీరాన ఉంటుంది. సో ఇది యూకే అండి, ఇదంతా కూడా యూకే. ఇక్కడనే క్లైడ్ అనే నది ఉంటుంది, ఆ నదీ తీరాన్నే గ్లాస్కో పట్టణం ఉంటుంది. తర్వాత లండన్ కూడా యునైటెడ్ కింగ్డమ్ బ్రిటన్లోనే ఉంటుందండి. లండన్ అనేటటువంటిది థేమ్స్ అనేటటువంటి నదీ తీరాన ఉంటుంది. సో లండన్ థేమ్స్ని టైమ్స్ అని గుర్తుపెట్టుకోండి. లండన్లో టైం ఉంటుంది అనేది గుర్తుపెట్టుకోండి. ఇక మాంట్రియల్ కెనడాలో ఉంటుందండి, మాంట్రియల్. మరి మాంట్రియల్ అనేటటువంటిది సెయింట్ లారెన్స్ నదీ తీరాన ఉంటుందండి. సెయింట్ లారెన్స్ అనేటటువంటి నదీ తీరాన ఉంటుంది. మాంట్రియల్ అంటే మెంటల్ అనేది గుర్తుపెట్టుకోండి. లారెన్స్ మెంటల్ ఎక్కినట్లుగా సినిమాలు చేస్తాడు. సో అంటే ఏదైనా మనం కాంచనా కానీ, గంగా కానీ, ముని కానీ సినిమాలు చూస్తే మెంటల్ వచ్చినట్లుగా సినిమాలు చేస్తూ ఉంటాడు. మాంట్రియల్ లారెన్స్ అనే నదీ తీరాన ఉంటుంది. ఇక మాస్కో అండి, ఇది మాస్కో రష్యా రాజధాని మాస్కో అండి. మరి ఇది మాస్కోవా అనేటటువంటి నదీ తీరాన ఉంటుంది. మాస్కోవా. సెయింట్ లారెన్స్ అయితే మాంట్రియల్, థేమ్స్ నదీ తీరాన లండన్, క్లైడ్ గ్లాస్కో, క్లా గుర్తుపెట్టుకోండి. డాన్ అయితే బుడ్డా, రైన్ అయితే వానా అనేది గుర్తుపెట్టుకోండి. ఇక అలెగ్జాండ్రియా పట్టణం. సో అలెగ్జాండ్రియా నైల్ నదీ తీరాన ఉంటుందండి. అలెగ్జాండర్ అనేవాడు రైలు ఎక్కి వచ్చాడు. అలెగ్జాండర్ రైలు ఎక్కి వచ్చాడు. ఇక కైరో అంటే ఈజిప్ట్ రాజధాని అండి. ఈజిప్ట్ని మిస్ర్ అని కూడా అంటూ ఉంటాం మనం. సో కైరో మిస్ర్. మరి కైరో అనేది కూడా నైల్ నది పైననే ఉంటుంది. కైరో రై అనేది గుర్తుపెట్టుకోండి. ఇక తర్వాత బెర్లిన్ అండి, ఇది జర్మనీలో ఉంటుంది. జర్మనీలో బెర్లిన్. మరి బెర్లిన్ అనేటటువంటిది స్ప్రే అనేటటువంటి నదీ తీరాన ఉంటుందండి. బెర్లిన్ స్ప్రే అనేది గుర్తుపెట్టుకోండి. ఇక తర్వాత హంబర్గ్ అండి, బర్గర్ అనేది గుర్తుపెట్టుకోండి. హంబర్గ్ అనేది కూడా జర్మనీలో ఉంటుంది. మరి ఇది ఏ నదీ తీరాన ఉంటుందంటే ఎల్బే అనేటటువంటి నది. ఓకేనా? సో హంబర్గ్ ఎల్బే, బర్గర్ తీసుకొని రా ఎల్బే అంటాం కదండి, హంబర్గ్ ఎల్బే అనేది గుర్తుపెట్టుకోండి. ఇక కరాచీ ఎక్కడుందండి? పాకిస్తాన్లో ఉంటుంది. మరి ఇది కరాచీ అనేది సింధు నదీ తీరాన ఉంటుందండి. పాకిస్తాన్లో ప్రవహించే నది సింధు నది.
దీన్నే ఇండస్ నది అని కూడా అంటారండి. సో కాబట్టి కరాచీ సింధు, సింధు అనే అమ్మాయికి కరాటే బాగా తెలుసు, కరాటే సింధు, కరాటే సింధు అనేది గుర్తుపెట్టుకోండి. ఇక యాంగూన్, యాంగూన్ అన్నా రంగూన్ అన్నా ఒకటేనండి. మియన్మార్ లేదా బర్మా యొక్క రాజధాని, మియన్మార్ లేదా బర్మా యొక్క రాజధాని అండి యాంగూన్. మరి యాంగూన్ అనేటటువంటిది ఐరావతి నదీ తీరాన ఉంటుందండి. ఐరావతి, ఐరావతం అంటే ఏనుగు కదా, యాంగు, యాంగుగా ఉండేది ఐరావతం, యాంగు ఐరావతి మియన్మార్. ఇక రోమ్ అండి, రోమ్. సో ఇది మరి ఒక్కసారి మీరు చూసినట్లయితే మరి ఇక్కడ చూడండి బంగ్లాదేశ్ ఇక్కడ ఉంటుంది కదా, ఓకే, మియన్మార్ ఇక్కడ ఉంటుందండి ఐరావతి నది. ఇక తర్వాత నెక్స్ట్ది మనం కరాచీ పాకిస్తాన్లో ఉంటుంది, పాకిస్తాన్, పాకిస్తాన్ ఎక్కడ ఉంటుంది, ఇది ఇండియా అనుకుంటే ఇక్కడ పాకిస్తాన్ ఉంటుంది, అక్కడనే సింధు నది ఈ ప్రాంతం అంతా ప్రవహిస్తూ ఉంటుంది. ఇక తర్వాత నెక్స్ట్ది ఏదండి, బెర్లిన్, కైరో. సో ఈ అలెగ్జాండ్రియా మరియు కైరో నగరాలు నైలు నదీ తీరంలో ఉంటాయి కదండి. నైలు అనేటటువంటిది ఇక్కడ ఆఫ్రికా ఖండంలో ఈజిప్ట్ ఇవన్నీ ఇక్కడ ఉంటాయండి. సో ఇక్కడ ఉంటాయి, ఇక్కడ ప్రవహించేటటువంటి నది నైలు. నైలు నది ప్రపంచంలోనే పొడవైన నది నైలు నది, రైలులాగా ఉంటుంది. ఇంకా ఈ యొక్క రైన్ ప్రత్యేకత చూడండి, రైన్ ప్రపంచంలోనే వేగంగా ప్రవహించే నది రైన్ నది, రైన్. అదేవిధంగా మరి ఇండియన్ రైన్ అని దేన్ని అంటామంటే గోదావరి నదిని పిలుస్తామండి. సో అంత వేగంగా ప్రవహిస్తుంది కాబట్టి, ఓకేనా. ఇక తర్వాత నెక్స్ట్ మరి అలెగ్జాండ్రియా మరియు కైరో ఈ రెండు కూడా ఇక్కడ ప్రవహించేటటువంటి నైలు నదీ తీరాన్నే ఉంటాయండి. ఇక బెర్లిన్, స్ప్రే, బెర్లిన్ ఎక్కడ ఉంటుంది, ఇక్కడనేనండి, జర్మనీలోనే బెర్లిన్ ఉంటుంది కాబట్టి. అదేవిధంగా హంబర్గ్ కూడా ఈ జర్మనీలోనే ఉంటుంది కాబట్టి స్ప్రే నది కూడా ఇక్కడనే ఉంటుందండి. ఈ గుర్తు బ్లింక్ అవుతుంది కదండి అక్కడ, ఓకేనా. ఇక తర్వాత నెక్స్ట్ రోమ్, ఇటలీ, ఇటలీ ఎక్కడ ఉంటుంది, సో ఇక్కడ ఉంటుందండి ఇటలీ. ఇది ఆఫ్రికా, ఓకే, యూరోప్ ఖండంలోనే ఇటలీ ఒక దేశం, ఇక్కడ ఉంటుందన్నమాట. మరి ఇటలీ అనేటటువంటిది రోమ్ నగరం ఇటలీలో ఉంటుంది. మరి ఈ రోమ్ అనేటటువంటిది టైబర్ అనేటటువంటి నదీ తీరాన ఉంటుంది. టైబర్, టైగర్ అని గుర్తుపెట్టుకోండి, టైగర్కి రోమాలు నిక్కబొడుచుకున్నాయి, రోమ్ టైగర్ అనేది గుర్తుపెట్టుకోండి, టైబర్, టైబర్ అండి. ఇక లిస్బన్ పోర్చుగల్లో ఉంటుందండి, లిస్బన్ పోర్చుగల్లో ఉంటుంది. అసలు పోర్చుగల్ ఎక్కడ ఉంటుంది, సో ఇదండి పోర్చుగల్, ఓకేనా. ఇదంతా కూడా వచ్చినటువంటి ఏరియా పోర్చుగల్, పొడుచుకొని వచ్చినటువంటిదే పోర్చుగల్ అనమాట. ఇక్కడ యూరోప్ ఖండంలో ఉంటుంది, ఓకేనా. సో ఇక్కడనే లిస్బన్ అనే నగరం ఉంటుంది. మరి ఈ లిస్బన్ అనేటటువంటి నగరం ఏ నదీ తీరాన ఉంటుందంటే టాగూస్, టాగూస్ అండి, లిస్బన్, టాగూస్, ఓకేనా. లిస్బన్ను టాగూస్ అని గుర్తుపెట్టుకోండి. ఇక లివర్పూల్ ఇంగ్లాండ్లోనే ఉంటుందండి. సో ఇంగ్లాండ్ అన్నా బ్రిటన్ అన్నా ఒకటే, ఇదేనండి, ఇదంతా కూడా ఇంగ్లాండ్ బ్రిటన్, ఓకేనా. సో కాబట్టి లివర్పూల్ ఇంగ్లాండ్లోనే ఉంటుంది. మరి ఇది మెర్సీ అనే నదీ తీరాన ఉంటుంది, మెర్సీ. సో లివర్పూల్ మెరిసిపోతూ ఉంటుంది, లివర్ మెరుస్తూ ఉంటుంది, లివర్ మెరుస్తూ ఉంటుంది అని గుర్తుపెట్టుకోండి. ఇక ఒట్టావా కెనడాలో ఉంటుందండి, ఒట్టావా కెనడాలో ఉంటుంది. కెనడా ఎక్కడ, సో ఈ ఉత్తర అమెరికాలో ఉండేటటువంటి ఈ ఏరియాలో కెనడా ఉంటుందండి, ఓకేనా. ఈ ఏరియాలో కెనడా ఉంటుంది. కాబట్టి ఈ కెనడాలో ఉండేటటువంటి ఒట్టావా అనేటటువంటి నగరము ఏ నదీ తీరాన ఉంటుంది అంటే ఒట్టావా నదీ తీరాన్నే ఉంటుందండి. ఒట్టావా చూడండి, మాస్కో అయితే మాస్కోవా, ఒట్టావా అయితే ఒట్టావా, ఈ రెండు నదుల పేర్లతోనే పెట్టబడినటువంటి దేశాల పేర్లు. ఇక తర్వాత ఫిలడెల్ఫియా, ఇది అమెరికాలో ఉన్నటువంటి ఒక రాష్ట్రం అండి, ఉత్తర అమెరికాలో ఉంటుంది. ఇది ఫిలడెల్ఫియా, డెల్ఫియాలో డెల్ ఉంది కదా కాబట్టి నది పేరు డెలవారే, డెలవారే అనే నదీ తీరాన ఉంటుంది. ఫిలడెల్ఫియా, డెలవారే, డెల్ఫియా, డెలవారే అనే నది తీరాన. ఇక తర్వాత పరాగ్వే అనేది ఉత్తర యునైటెడ్ కింగ్డమ్స్లో ఉంటుందంటే అంటే బ్రిటన్లో పరాగ్వే అనేటటువంటిది. ఇది విటావా లేదా మాల్టా అనే నదీ తీరాన ఉంటుంది, విటావా
దీనికి మరొక పేరు మాల్టా అని కూడా అంటారండి. పరాకుగా ఉంటే విటమిన్లు తినాలి. పరమాన్నం తింటే, పరాగ్వే అంటే పరమాన్నం తింటే విటావా, విటమిన్లు వస్తాయి. మాల్ట్, ఓకేనా, మాల్ట్ తాగినట్లే అనేది గుర్తుపెట్టుకోండి. రాగి మాల్ట్. పరాకుగా ఉంటే విటమిన్లు, మాల్ట్, ఓకేనా. తర్వాత బాగ్దాద్, ఇరాక్ యొక్క రాజధాని అండి. సో ఇరాక్ ఎక్కడ ఉంటుందంటే ప్రపంచంలో ఇక్కడ ఉంటుందన్నమాట. సో ఇరాక్, ఇరాన్ ఇవన్నీ కూడా ఈ ఏరియాలో ఉండేటటువంటి దేశాలు, ఓకేనండి. సో కాబట్టి మరి ఇరాక్ బాగ్దాద్ అండి, ఓకేనా. మరి బాగ్దాద్ అనేది టైగ్రిస్ అనేటటువంటి నదీ తీరాన ఉంది. టైగ్రిస్ అంటే ఆడపులి కదండి, టైగ్రిస్. టైబర్ అనే నదీ తీరాన అయితే రోమ్, టైగ్రిస్ అనే నదీ తీరాన అయితే బాగ్దాద్. బాగ్ అంటేనే పులి కదా, టైగ్రిస్ అన్నా పులేనే కదా, ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు, ఓకేనా. బాగ్ అన్నా పులే, టైగర్ అన్నా కూడా పులే, ఆ విధంగా గుర్తుపెట్టుకోండి. ఇక బ్యాంకాక్, థాయిలాండ్లో ఉందండి బ్యాంకాక్. మరి ఈ బ్యాంకాక్లో చేపలు చాలా ఫేమస్ అండి. అందరూ బ్యాంకాక్లో చేపలు పడుతూ ఎంజాయ్ చేయడానికి వెళ్తూ ఉంటాం కాబట్టి మీనం అనేటటువంటి నదీ తీరాన ఉంటుంది. మీనం. ఈ మీనం నదికే మరొక పేరు చాప్రోయా. చాప అన్నా కూడా సో చేపనే కదండి, చాప్రోయా. చాప్రోయా బ్యాంకాక్లో మీనం, మీనాలు అంటే చేపలు. చాప్రోయా నదీ తీరాన బ్యాంకాక్ ఉంటుంది, థాయిలాండ్లో అండి. సో ఇవి ప్రసిద్ధమైనటువంటి ప్రాంతాలు. ఇంకా కొన్ని ఉన్నాయి చూడండి. థాయిలాండ్ ఎక్కడ ఉంటుందంటే మనకి ఇదంతా కూడా సింగపూర్, థాయిలాండ్ ఈ ఏరియాలలో ఉంటుందండి ఇదంతా కూడా, ఓకేనా. సో మలేషియా, థాయిలాండ్ ఇదంతా కూడా. ఇక నెక్స్ట్ మాడ్రిడ్ అండి. స్పెయిన్ యొక్క రాజధాని మాడ్రిడ్. స్పెయిన్ కూడా యూరప్ కంట్రీ అండి, ఇక్కడనే ఉంటుంది స్పెయిన్. ఇవన్నీ కూడా యూరోప్లో ఉండేటటువంటి దేశం. మరి మాడ్రిడ్, మ్యాడ్ అంటే పిచ్చి కదా, సో కాబట్టి దాన్ని దృష్టిలో ఉంచుకొని మనం కోడ్ తయారు చేసుకోవాలి. మాడ్రిడ్. సో మాంజనేర్స్ లేదా మేనేజర్స్ అనేది గుర్తుపెట్టుకోండి. మాంజనేర్స్ అనే నదీ తీరానే ఉంటుంది. మ్యాడ్ వచ్చే వాళ్ళంతా మేనేజర్స్ అవుతారు. మేనేజర్స్ అనేది గుర్తుపెట్టుకోండి. మాంజనేర్స్ లేదా మేనేజర్స్ అనే నదీ తీరాన మాడ్రిడ్. మ్యాడ్ వచ్చిన వాళ్ళంతా మేనేజర్లు. తర్వాత సిడ్నీ అండి. సిడ్నీ ఎక్కడ ఉందండి? ఎస్, ఆస్ట్రేలియాలో ఉంటుందండి సిడ్నీ. మరి ఇది సిడ్నీకి మనము సిడ్నీ డార్లింగ్ అనే నదీ తీరాన ఉంటుంది. డార్లింగ్. సిడ్నీ సిగ్గుపడుతూ ఉంటుంది ఎవరు అంటే డార్లింగ్. సిడ్నీ సిగ్గుపడేది, డార్లింగ్ అనేది గుర్తుపెట్టుకోండి, ఓకేనా. ఇక టోక్యో ఏ దేశ రాజధాని అండి? టోక్యో, జపాన్. సో ఇంతకు సిడ్నీ ఎక్కడ ఉంటుంది? ఇది ఆస్ట్రేలియా కదా, సిడ్నీ ఇక్కడ ఉంటుంది అనమాట, ఈ ఏరియాలో ఉంటుంది. ఇక జపాన్ అనేది ఇక్కడ ఉంటుందండి. జపాన్ టోక్యో నగరం ఇక్కడ ఉంటుంది, ఓకేనా. సో ఇప్పుడు టోక్యో ఏ నదీ తీరాన ఉంది అంటే సుమిదా అనేటటువంటి నదీ తీరాన ఉంటుంది. సుమిదా, ఓకేనా. టోక్యో టోకెన్ తీసుకుంటే సుమిత్ర సమ్మతిస్తారు. టోక్యో సుమిత అనేటటువంటి నది. ఇక లాహోర్ పాకిస్తాన్లో ఉంటుందండి. లాహోర్ పాకిస్తాన్ ఇక్కడ ఉంటుంది, పాకిస్తాన్. మరి లాహోర్లో పాకిస్తాన్ ఉంటుంది, ఓకే, పాకిస్తాన్లో లాహోర్ ఉంది. ఈ లాహోర్ అనేది రావి అనేటటువంటి నదీ తీరాన ఉంటుంది. లాహోర్. లహు అంటే ఏందండి? ఎస్, లహు అంటే రక్తం. రాగి పెట్టి కొడితే, రాయితో కొడితే లహు సో రక్తం వస్తుంది. లహు, రావి. ఇక తర్వాత న్యూయార్క్ అండి, అమెరికాలో ఉంటుంది. ఇక్కడ న్యూయార్క్ పట్టణం ఉంటుంది అనమాట, న్యూయార్క్. మరి ఈ న్యూయార్క్, అమెరికాలో ఉన్నటువంటి న్యూయార్క్ హడ్సన్ అనేటటువంటి నదీ తీరాన ఉంటుంది. హడ్సన్. సో హడ్సన్, న్యూయార్క్ హడ్సన్. సో హఠమైన సన్, సో హడ్సన్, న్యూయార్క్. బాగా గుర్తుపెట్టుకోండి, న్యూ హడ్సన్ అనే. ఇక తర్వాత ప్యారిస్ అండి, ఫ్రాన్స్లో ఉంటుంది ఇది. సో మరి యూరోప్లో ఉన్నటువంటి ఇక్కడ ఫ్రాన్స్ ఉంటుందండి, ఫ్రాన్స్. మరి ఫ్రాన్స్లోనే ప్యారిస్, ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్ అండి. మరి ప్యారిస్ అనేది, ప్యారిస్లో మంచి మంచి సీన్లు ఉంటాయండి. మన సినిమాలు కూడా ప్యారిస్లోనే ఎక్కువగా తీస్తూ అక్కడ సీన్లను బాగా తీస్తూ ఉంటారు కాబట్టి ప్యారిస్లో సీన్ అనే నది ఉంటుంది, ఆ నదీ తీరాన్నే ప్యారిస్ ఉంది. ప్యారిస్ సీన్ అండి. సీన్లు ఎక్కడ ఎక్కువగా తీస్తారంటే ప్యారిస్లో. సీన్లు ప్యారిస్లో, హడ్సన్ న్యూయార్క్లో, రాయితో కొడితే లహు రక్తం,
సుమిత్ర అనేది టోకెన్ తీసుకుంటుంది. డార్లింగ్ సిడ్నీ సిగ్గుపడుతుంది. మేనేజర్స్కి మ్యాడ్ పిచ్ ఎక్కువ అండి. ఇక తర్వాత మీనం చేపలు ఎక్కువగా బ్యాంకాక్లో ఉంటాయి, పడతారు. టైగర్ బాగ్ అండి. విటమిన్లు పరాకుగా ఉన్నట్లయితే పరమాన్నం తింటే వస్తాయి. ఇక డెలవారే ఫిలడెల్ఫియా. ఒట్టావా మెరిసిపోయేది లివర్ మెరిసిపోతూ ఉంటుందండి. ఇక టాగూస్ అనేది లిస్బన్. టైగర్కి రోమాలు నిక్కపొడుచుకుంటాయి. ఐరావతం యాంగున్ ఎక్కాలి. ఐరావతం. సింధు కరాటే నేర్చుకుంది. సింధు. ఎల్బే హంబర్గ్. స్ప్రే బెర్లిన్ అండి, బెర్లిన్ స్ప్రే. రైలు కైరో. రైలు ఎక్కొచ్చాడు అలెగ్జాండర్. మాస్కోవా. సెయింట్ లారెన్స్ మెంటల్ ఎక్కింది, మాంట్రియల్. థేమ్స్ లండన్ అండి. క్లైంట్ గ్లాస్ తీసుకున్నాడు, క్లా. డాన్ ఎవరంటే బుడ్డా. రైన్ వాన్. సో ఇవి కోడ్స్ అండి. ఇంకా క్యూబ్ అంటే మనం తిప్పేటటువంటిదండి. సో దాంతో కలిపి గుర్తుపెట్టుకుందాం. క్యూబెక్ కూడా సెయింట్ లారెన్స్ నదీ తీరాన్నే ఉంటుందండి. సెయింట్ లారెన్స్. ఓకే, లారెన్స్. మాంట్రియల్ ఇందాక చూసాం మెంటలు. క్యూబ్ లాగా వేసేది లారెన్స్. క్యూబ్లో నడిచేటటువంటిది లారెన్స్ అనేది గుర్తుపెట్టుకోండి. ఇక తర్వాత వియన్నా అండి. ఆస్ట్రియా రాజధాని అయినటువంటి వియన్నా. అన్నా అని ఎవరిని పిలుస్తామంటే డాన్ని పిలుస్తూ ఉంటాం. డాన్యూబ్. సో దాదాపుగా ఎక్కువ దేశాల నుండి ప్రవహించే నది డాన్యూబ్ నది అండి. సో ఎక్కువ దేశాల గుండా ప్రవహించే నది డాన్యూబ్. అందుకే ఎక్కువ నదులు ఎక్కువ దేశాలు వస్తూ ఉంటాయి. ఇందాక డాన్ అయితే గనక సో చెప్పుకున్నాం కదండి, బుడాపెస్ట్ ఉంది. అదేవిధంగా ఇందాక వియన్నా అన్నా అని పిలుస్తూ ఉంటాం డాన్ని. ఇక షాంఘై అండి, చైనాలో ఉంది షాంఘై. సో ఇక్కడ క్యూబెక్ అనేది కెనడాలో ఉంటుంది. ఇక తర్వాత షాంఘై చైనాలో ఉంటుందండి, చైనాలో. సో ఇది చైనా అనుకుంటే ఇక్కడ షాంఘై అనేటటువంటిది ఉంటుందండి. మరి చూద్దాం, షాంఘై అనేటటువంటిది ఏ నదీ తీరాన ఉంటుందంటే యాంగ్ అండి. ఓకేనా, యంగ్ అనేటటువంటి నది. షాంగ్గా ఉండేవాళ్ళు యంగ్గా ఉంటారు, షాంఘై. ఇక వార్సా ఎక్కడ ఉంటుందంటే యునైటెడ్ కింగ్డమ్స్, అంటే ఇక్కడ ఉన్నటువంటి బ్రిటన్లో ఉంటుందన్నమాట, ఇంగ్లాండ్లో. వార్సా సంధి కూడా జరిగింది ఇక్కడనే. ఇది వరుస కలపగానే వార్ అంటే యుద్ధాన్ని చూడగానే విస్తుపోయారు కాబట్టి విస్తులా అనేటటువంటి నదీ తీరాన ఉంటుంది. యుద్ధాన్ని చూడగానే విస్తుపోతాం కాబట్టి విస్తులా అనేది గుర్తుపెట్టుకోండి. వార్ విస్తు. ఇక వాషింగ్టన్ డీసీ అండి, అమెరికా యొక్క రాజధాని వాషింగ్టన్ డీసీ కదా. సో మరి ఎక్కడుంటుందంటే అమెరికాలో ఇక్కడ ఉంటుంది, వాషింగ్టన్ డీసీ అనమాట. మరి ఈ వాషింగ్టన్ డీసీ అనేటటువంటి చోట ఇక్కడ ఉన్నటువంటి నది ఏది అంటే పొటమాక్ నది అండి. వాషింగ్టన్లో పొటమాక్ అండి. ఓకేనా, వాషింగ్ చేయాలి పొటాటోస్ని వాష్ చేయాల్సింది పొటాటోల్ని మనం వాష్ చేసి వాడుకోవాలి అనేది గుర్తుపెట్టుకోండి. ఇక బ్యూనస్ ఎయిర్స్ అర్జెంటీనాలో ఉంటుందండి. అర్జెంటీనా దక్షిణ అమెరికాలో ఉండేటటువంటి చిలీ, అర్జెంటీనా, ఇవన్నీ బ్రెజిల్, ఇవన్నీ కూడా దక్షిణ అమెరికాలో ఉండేటటువంటి దేశాలు. సో కాబట్టి బ్యూనస్ ఎయిర్స్ అర్జెంటీనాలో ఉంటుందండి. సో బ్యూనస్ అంటే బ్యూటిఫుల్గా ఉండేటటువంటిది అనేది గుర్తుపెట్టుకోండి. లా ప్లాటా అనే నదీ తీరాన ఉంటుంది. లా ప్లాటా ఫ్లాట్గా ఉంటుంది బ్యూనస్ ఎయిర్స్. బ్యూనస్ ఎయిర్స్ లా ప్లాటా అండి. తర్వాత డబ్లింగ్ అండి, ఐర్లాండ్ రాజధాని డబ్లింగ్. ఐర్లాండ్ ఎక్కడ ఉంటుందంటే కనుక ఇక్కడ ఉంటుంది. సో ఐర్లాండ్, నెదర్లాండ్ ఇవన్నీ కూడా సో కలిపి గ్రేట్ బ్రిటన్ అని అంటూ ఉంటాం. ఓకేనా. సో మరి డబ్లిన్ ఐర్లాండ్ యొక్క రాజధాని అండి. లిప్పి అనేటటువంటి నదీ తీరాన ఉంటుంది. ఓకేనా. డబ్బింగ్ చెప్పాలంటే మనకు పెదవులు ఉండాలి కదండి, కాబట్టి డబ్బింగ్ చెప్పాలంటే లిప్పి భాషలో చెప్పాలి. డబ్లిన్ లిప్పి అనే నదీ తీరాన ఉంటుంది. ఇక లెనిన్ గ్రాడ్ అండి. సో ఇది కూడా యునైటెడ్ కింగ్డమ్స్లో ఉంటుంది. లెనిన్ గ్రాడ్ అనేటటువంటిది.
మరి ఇది నేవా అనేటటువంటి నదీ తీరాన ఉంటుంది. నేవా. లెనిన్ అనేవాడు నావ ఎక్కి వచ్చాడు. నేవా. లెనిన్ బట్టలను నేవా నెయ్యాలి అనేది గుర్తుపెట్టుకోండి. నేవా, లెనిన్ గ్రాడ్. ఇక కాబూల్ ఆఫ్ఘనిస్తాన్లో ఉంటుందండి. ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్ ఇక్కడ ఉంటుంది. కాబూల్, ఆఫ్ఘనిస్తాన్. మరి ఈ యొక్క కాబూల్ పట్టణం ఏ నదీ తీరాన ఉంటుంది? ఆఫ్ఘనిస్తాన్లో ఉండేటటువంటి కాబూల్. కాబూల్ నదీ తీరాన్నే ఉంటుందండి. కాబూల్. మాస్కో అనేది మాస్కోవా, ఒట్టావా అనేది ఒట్టావా నది, కాబూల్ అనేది కాబూల్ నది పైననే ఉంటుంది. ఇక తర్వాత నెక్స్ట్ చిట్టగాంగ్ అండి. చిట్టగాంగ్ బంగ్లాదేశ్లో ఉంటుంది. బంగ్లాదేశ్. సో ఇక్కడ ఉందండి బంగ్లాదేశ్, మనకు ఆనుకొనే ఉంటుంది. మరి ఇక్కడ చిట్టగాంగ్ అండి. మరి ఈ చిట్టగాంగ్ అనేటటువంటిది కర్ణపులి అనే నదీ తీరాన ఉంటుంది. కర్ణపులి అనే నదీ తీరాన ఉంటుంది. చిట్టడవిలో పులులు ఉంటాయి. చిట్ట అడవిలో పులి ఉంది. చిట్టగాంగ్ పులి అనేది గుర్తుపెట్టుకోండి. ఈ కోడ్ వల్ల మీకు కొంత ఆప్షన్స్ చూసినప్పుడైనా సరే ఏదో కోడ్ పెట్టామే, చిట్టాతో కలిపి ఏదో కోడ్ పెట్టామే అని అన్నింటినీ చూసినప్పుడు ఆ కోడ్ రివీల్ అయ్యే అవకాశం చాలా వరకు ఉంది. ఇక తర్వాత బ్రస్సెల్స్ అండి. బ్రస్సెల్స్, బ్రష్ చేయడం అనేది గుర్తుపెట్టుకోండి. బ్రష్ చేయడం. బెల్జియం యొక్క రాజధాని బ్రస్సెల్స్ అండి. మరి బ్రష్ చేయాలి అనేది గుర్తుపెట్టుకోండి. మరి బ్రస్సెల్స్ అనేటటువంటిది సీన్ నది. బ్రష్ చేయడం అనేటటువంటిది కూడా సీన్, అదొక మంచి సీన్ నదీ తీరాననే ఉంటుందండి. ఓకేనా? ఆల్రెడీ సీన్ నదీ తీరాన ఏముంది అంటే కనుక ప్యారిస్ ఉంది. ప్యారిస్లో మంచి సీన్లు. అదేవిధంగా ఆ సీన్ ఏంటంటే బ్రష్ చేసే సీన్ అనేది గుర్తుపెట్టుకోండి. బ్రస్సెల్స్. ఇక బ్రిస్టల్ అనేటటువంటిది ఇంగ్లాండ్లో ఉందండి. ఫిస్టల్ అని గుర్తుపెట్టుకోండి. బ్రిస్టల్, ఫిస్టల్. ఓకేనా? ఫిస్టల్తో కాల్చగానే అవాక్ అయిపోతాము. అవాక్ అయిపోతాం. ఫిస్టల్, బ్రిస్టల్ చూడగానే అవాక్ అయిపోతాము. సో ఇంగ్లాండ్లో ఉందండి ఈ బ్రిస్టల్ అనేటటువంటిది కూడా. ఇక చికాగో అంటే చికాకు పెట్టేది అనేది గుర్తుపెట్టుకోండి. ఇది ఎక్కడుందంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో ఉంటుందండి. చికాగో ఉత్తర అమెరికాకి దక్షిణ అమెరికాకి మధ్య ప్రాంతంలో ఉంటుంది చికాగో పట్టణం. ఓకేనా? చికాగో అనేటటువంటిది. మరి చికాకు పెడుతూ ఉంటే మిస్సిసిప్పి నది పైన ఉంటుందండి. మిస్సిసిప్పి నది మిసమిసలాడేది చికాకు పెడుతుంది. చికాకు తగ్గాలంటే మిసమిసలాడేది మిస్సిసిప్పి, చికాగో. తర్వాత డల్లాస్ అండి. డల్లాస్ అనేటటువంటి పట్టణం ట్రినిటీ అనేటటువంటి నదీ తీరాన ఉంటుంది. ఈ డల్లాస్ కూడా అమెరికాలోనే ఉంటుంది. ట్రినిటీ నదీ తీరాన ఉంటుందండి. చికాగో సుబ్బారావు, డల్లాస్ నాగేశ్వరరావు అని మనకి ఏదో సినిమాలో వస్తుంది. డల్లాస్, డబ్బు, ట్రినిటీ. ఓకేనా? తర్వాత బెల్గ్రేడ్ అండి. ఇది సెర్బియా రాజధాని. బెల్గ్రేడ్. బెల్ కొట్టడం అంటే గంట వాయించడం. బెల్గ్రేడ్. సో మరి బెల్గ్రేడ్ గ్రేట్గా ఉండేవాడు డాన్గా ఉంటాడండి. ఇది కూడా డాన్యూబ్ నదీ తీరాన ఉంటుంది. గ్రేట్గా ఉండేవాడు డాన్యూబ్. ఓకేనా? తర్వాత బీజింగ్, చైనా రాజధాని బీజింగ్ అండి. బిజీగా ఉంటుంది బీజింగ్. ఓకేనా? యాంగ్డింగ్ అనేటటువంటి నదీ తీరాన ఉంటుంది. యాంగ్డింగ్ అనే నదీ తీరాన బీజింగ్. యాంగ్డింగ్, బీజింగ్ అనేది గుర్తుపెట్టుకోండి. కొలంబో, శ్రీలంక రాజధాని కొలంబో అండి. కొలంబో కెలాని అనే నదీ తీరాన ఉంటుంది. కొలా. ఇది కూడా కొలాని అని గుర్తుపెట్టుకోండి. పోయేదేముంది? కొలాని అనే నదీ తీరాన ఉంటుందండి. ఓకేనా? ఇంకా ఢిల్లీ, మన ఇండియా రాజధాని ఢిల్లీ యమునా నదీ తీరాన ఉంటుంది. ఢిల్లీ. తర్వాత హాంకాంగ్ పట్టణం అండి. హాంకాంగ్ మలేషియా హాంకాంగ్ అండి. హాంకాంగ్ పెరల్ అండి. హాంకాంగ్లో పెరల్స్ అంటే ముత్యాలు బాగా ఫేమస్ అనేది గుర్తుపెట్టుకోండి. హాంకాంగ్ పెరల్. ఓకేనా? హార్ట్లో ఉండేవి పెరల్స్, ముత్యాలు అనేది గుర్తుపెట్టుకోండి. జకార్తా అండి. జకార్తా అంటే జాగ్రత్త. జాగ్రత్త అని గుర్తుపెట్టుకున్నాడు. ఓకేనా? సో సిలివుంగ్ అనేటటువంటి నది అండి. సిలివుంగ్ అనేటటువంటి నది. జాగ్రత్త, సిలివుంగ్.
జాగ్రత్త పులి ఉంది అన్నట్లుగా ఉందండి. జకార్తా సిలివుంగ్ అనేటటువంటి నదీ తీరాన ఉంది. ఇక మెల్బోర్న్ అండి, ఆస్ట్రేలియాలో ఉండేటటువంటి. జకార్తా ఎక్కడ ఉంటుందండి? ఇండోనేషియాలో ఉంటుంది. ఓకేనా, ఇండోనేషియా రాజధాని జకార్తా. ఇక మెల్బోర్న్ అనేది ఆస్ట్రేలియాలో ఉంటుందండి మెల్బోర్న్. మరి బోర్న్ అంటే ఎముకలు, ఎముకలు ఎర్ర అనేటటువంటి నదీ తీరాన ఉంటాయండి. బోనులు మెలమెల మెరుస్తూ ఎర్రగా ఉంటాయి, బోనులు ఎర్ర. ఇక పెర్త్ అండి, పెర్త్ కూడా ఆస్ట్రేలియాలోనే ఉంది. సో పెర్త్ కూడా ఆస్ట్రేలియాలోనే ఉంది. బెర్త్ అని గుర్తుపెట్టుకోండి. స్వాన్ అనే నదీ తీరాన ఉంది. స్వాన్ అంటే హంస. పెర్త్, స్వాన్ పెర్త్, హంసకు ఒక బెర్త్ దొరికింది అనేది గుర్తుపెట్టుకోండి. ఇక రంగూన్ అన్న యాంగూన్ అన్న ఒకటేనండి. సో ఇర్రావడి లేదా ఐరావతి నదీ తీరాన ఉంటుంది. ఇర్రావడి లేదా ఐరావతి అనేటటువంటి నదీ తీరాన రంగూన్ లేదా యాంగూన్ అనేది ఉంది. ఇది మియన్మార్ యొక్క రాజధాని. ఇక బోస్టన్ టీ పార్టీ అని చరిత్రలో ఒక సంఘటన జరిగింది. బాస్టన్ అనేటటువంటిది గుర్తుపెట్టుకోండి. ఒక బోస్ లాంటి వాడు ఎవరంటే చార్లెస్ అండి. చార్లెస్ అనేటటువంటి నదీ తీరాన ఉంటుంది బోస్టన్. బాస్టర్డ్ ఎవరంటే చార్లెస్ అనేది గుర్తుపెట్టుకోండి. ఇక సావో పోలో, ఎక్కడో చోట సావో పోలో అనేటటువంటిది టై అనేటటువంటి నదీ తీరాన ఉంటుందండి. సావు వచ్చినప్పుడు టైం ఆగదు అనేటటువంటిది గుర్తుపెట్టుకోండి. టైట్ అయిపోయింది సావుతో. చార్లెస్ ఎవడంటే బాస్టర్డ్. ఇక ఎర్రావటి రంగూన్. స్వాన్ హంసకు బెర్త్ దొరికింది. బోన్ ఎర్రగా ఉన్నాయి, ఎర్ర. జాగ్రత్తగా సిలివుంగ్. హాంకాంగ్ హార్ట్లో పెరల్స్ ఉన్నాయి. ఢిల్లీ యమున. కొలంబో కొలానీ. బీజింగ్ యంగ్డింగ్. గ్రేడ్గా ఉండేవాడు డాన్యూబ్. డల్లాస్ ట్రినిటీ. చికాకు పెట్టేది మిసలాడుతూ ఉంటుంది. ఫిస్టల్ చూడగానే అవాక్ అయ్యారు అవాన్. బ్రష్ చేస్తూ సీన్ తీయాలి, సీన్ బ్రసెల్స్. చిట్టడవిలో కర్ణ పులి ఉంది. కాబూల్ నది. లెనిన్ గ్రేట్ నోవా నది. లెనిన్ నావ ఎక్కి వచ్చాడు. డబ్లింగ్ చెప్పేది లిప్తో కాబట్టి లిప్పి. బ్యూనస్ ఎయిర్స్ లాప్లాటా. వాషింగ్ చేయాల్సింది పొటాటోల్ని పొటమాక్. వార్ వస్తే విస్తుపోతాం విస్తుల. షాంఘై యాంగ్ సికియాంగ్. వియన్నా అన్నా అని పిలిచేది డాన్యూబ్. క్యూబ్లో సో లారెన్స్ ఉంటాడు. ప్యారిస్లో మంచి సీన్లు ఉంటాయి. న్యూయార్క్ హడ్సన్. లాహోరు రావితో కొడితే లహు వస్తుంది. టోక్యో సుమిదా అండి. తర్వాత సిడ్నీ అనేది డార్లింగ్, సీన్లు సిగ్గుపడేది డార్లింగ్. మ్యాడ్ వచ్చేది సో మేనేజర్స్కి. సో ఇవండి ప్రపంచంలోని ప్రసిద్ధ పట్టణాలు, అవి ఏ నదీ తీరాన ఉన్నాయి. సో ఇంతటితో ఈ యొక్క వీడియో కూడా కంప్లీట్ అయిపోయింది. సో కాబట్టి ఇలాంటి ప్రతి వీడియోని కూడా, ప్రతి జీకే వీడియోని కూడా ఏదో ఒక కోడ్, ఏదో ఒక కొంత క్లూ, ఏదో ఒక ట్రిక్ సహాయంతో గుర్తుపెట్టేటటువంటి ప్రయత్నం చేస్తూ మిమ్మల్ని ఈజీగా జీకే కరెంట్ అఫైర్స్లో మ్యాక్సిమం స్కోర్ తెచ్చుకునేటటువంటి విధంగా ముందుకు తీసుకెళ్లడం జరుగుతుందండి. మరి ఇదంతా కూడా మీరు నోట్స్ రాయాల్సిన అవసరం ఏమీ లేకుండా, ఈ మ్యాటర్ని అంతా కూడా ఇదంతా కూడా మీకు మళ్ళీ నోట్స్ రాయాల్సిన అవసరం లేకుండా మీకు పీడిఎఫ్ రూపంలో ఇదే మీకు పంపించేస్తానండి. జస్ట్ ఎదురుగా పెట్టుకుని ఈ వీడియో విన్నా కూడా మీకు ఈజీగా టైం వేస్ట్ అవ్వకోకుండా మీరు నేర్చుకోవచ్చు. సో ఇదండి ఈ యొక్క మన కాన్సెప్ట్. ఈ యొక్క డిజిటల్ క్లాసెస్ ద్వారా మీరు ఈ సౌకర్యాలన్నీ పొందుతారు. అదే నార్మల్గా వైట్ బోర్డు మీద పెడితే రాస్తూ చెప్పడానికి చాలా టైం టేకింగ్, చాలా టైం వేస్ట్, ఎనర్జీ వేస్ట్, శ్రమ వేస్ట్, తెలివితేటలు వేస్ట్, ఇవన్నీ వేస్ట్ అయిపోతాయి. అదే మన ప్రకారంగా అయితే చూడండి, ఇక్కడ వెనకాల కనిపిస్తున్నటువంటిదే నేను మీకు పీడిఎఫ్ రూపంలో పెట్టేస్తాను కాబట్టి ఈజీగా అది చూసుకుంటూ మీరు ఈ వీడియో విని ఒక్కసారి వింటే చాలు. స్పీడ్ మోడ్లో పెట్టుకుంటే ఎంత టైం, ఇప్పుడు ఎంత ఉంది, దాదాపుగా హాఫ్ అన్ అవర్ అయింది. కరెక్ట్గా 20 మినిట్స్ లేదా 15 మినిట్స్కే ఈ యొక్క టాపిక్ కంప్లీట్ చేసుకోగలుగుతారు. ఓకేనా? మరి ఒక్కసారి ఇంకొక 5 మినిట్స్ రివిజన్ చేశారంటే చూసుకున్నటువంటిది ఇక్కడ ప్రింట్ తీసుకున్నది పర్మనెంట్ మెమరీలోకి వెళ్ళిపోతుంది. ఈ విధంగా జీకే కరెంట్ అఫైర్స్ని అత్యుత్తమ స్థాయిలో బోధిస్తున్నటువంటి ఏకైక డిజిటల్ క్లాసెస్ మనవే. సో అటు తెలుగు, హిందీ 2 భాషల్లో బోధించడం జరుగుతోంది. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.